అందరూ అనుకుంటున్నట్టుగా ఐపాక్ టీంను నిర్వహిస్తుంది ప్రశాంత్ కిషోర్ అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ప్రశాంత్ కిషోర్కి ఐపాక్కి సంబంధం లేదనేది ఇప్పుడు కొన్ని నిజాలు వెలువడుతున్నాయి. అవి వాస్తవాలా కాదా అనేది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఐపాక్ నిర్వహణ సంస్థ అంతా కూడా ప్రశాంత్ కిషోర్ నడుపుతున్నాడు. అది ప్రశాంత్ కిషోర్ చేతుల్లోనే ఉంది. అది వైసీపీకి అనుకూలంగా ఏదైతే ఇప్పుడు నడుస్తున్నటువంటి పోస్టులు కావచ్చు, ఇస్తున్నటువంటి హామీలు అన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ అనేది. కానీ 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా ప్రశాంత్ కిషోర్ ఐపాక్కి దూరంగా ఉంటూ కంప్లీట్ రాజకీయాల్లోనే ఉన్నాడు అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం కావచ్చు, ఐపాక్ ప్రశాంత్ కిషోర్ యాక్టివిటీస్ని చూసిన వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు అంటే నిలబడగా ఐపాక్ ప్రశాంత్ కిషోర్ ఐపాక్ అని చెప్పే తప్ప ఐపాక్కి ఆయనకి సంబంధం లేదనేది ఇప్పుడే వాస్తవాలు ఎల్లోకి వస్తున్నాయి. అసలు ప్రశాంత్ కిషోర్ 2019లో వైసీపీకి ఎందుకు పనిచేయాల్సి వచ్చింది ఏంటి అంటే కనుక అప్పుడు ఆయన్ని ఆశ్రయించడం అంటే ఐపాక్ టీము కొంత సర్వేల్లో కావచ్చు, ప్రజలకి సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకి వెళ్ళేదంలో యాక్టివ్గా ఉండేటువంటి విధానం కావచ్చు, సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకి ఇచ్చేటువంటి హామీల్లో నెరవేర్చేటువంటి అంటే ప్రజలకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే వీళ్ళు ఒక విషయాన్ని సెట్ చేసి వదిలేశారు. ఎప్పటికి కూడా 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి 1,00,000 ఓట్లు వాళ్ళ కింద ఉండిపోయే విధంగా ఇటు వాలంటీర్లకు వచ్చినటువంటి 3 లక్షలు దాదాపు 2 లక్షల చిల్లర వాలంటీర్స్ ఉన్నారు. ఈ వాలంటీర్స్ అందరూ కూడా 2 లక్షల చిల్లర వాలంటీర్స్కి ప్రభుత్వం నెలకు 5-6 వేల రూపాయలు ఇస్తూ వాళ్ళని ఓన్ చేసుకుంది. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు నెలంతా కష్టపడి రాళ్ళు కొట్టి బండ్లు మోసేది ఏం లేదు. నెల వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రశాంతంగా ఏదో ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఏళ్ళు ముద్ర వేయించుకుని వృద్ధులకి పెన్షన్లు ఇస్తూ ఉంటారు. మిగతా టైంలో ఒక ఊరినే 50 ఏళ్ళు 60 ఏళ్ళు అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటారు. మిగతా టైంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఇంటి దగ్గరే ఉంటుంటారు. వాళ్ళు ఇంటి దగ్గర ఉండి పార్ట్ టైం కింద ఏదో చేస్తుంటారు తప్ప 24 అవర్స్ సేవలు అందించేటువంటి ఉద్యోగం కాదు. 5-6 వేల రూపాయలు వాళ్ళకి ఏదో మొట్ట చెప్తుంది. అలా 2,500,000 ఓట్లు గంప గుర్తుగా ప్రతి నెల 5-6 వేల రూపాయలు ఇచ్చి కొనేసుకున్నారు, వేరే ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి వేసినట్టు. అలాగే సచివాలయ ఉద్యోగులు కొన్ని వ్యవస్థల ద్వారా అంటే ఇలా ప్రభావితం అంటే కొన్ని లక్షల ఓట్ల రూపాయలు ప్రభుత్వం అంటే ప్రజలకు అవేం ఉపయోగపడేటువంటి వ్యవస్థ కాకపోయినప్పటికి కూడా వాటిని నిర్మాణం చేయడం ద్వారా కొంతకాలం ఆ ఓట్లు పూర్తిగా ప్రభుత్వానికి ఉండిపోయేలాంటి కొన్ని సలహాలు సూచనలు లేడు. ప్రతి ఇంటికి వెళ్ళి ఒక వృద్ధుడిని ఒక వృద్ధురాల్ని ఒక వితంతువుని పలకరించి మిగతా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలను అడిగేటువంటి విధానాన్ని స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం, స్వరాజ్య పాలన ఏదో గ్రామ స్వరాజ్యం అనేటువంటి ఒక దానికి నాంది పలుకుతూ కూడా ఇలాంటి కొన్ని ఐడియాస్ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. అలా కొన్ని ఐడియాస్ని అంటే అవి ఎలా చేయమని అంటే దీని ద్వారా ప్రజలకు మంచి చేయొచ్చు అంటే దాన్ని ఓట్ల కింద మలిసేసుకుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంకా ఎలా మలుచుకుందంటే వాళ్ళు చెప్పిందని ఉద్యోగాలు కల్పించండి, ప్రతి ఇంటికి వెళ్ళి సేవలు అందించండి, దాని ద్వారా కొంత వేతనం ఇవ్వండి, అటు ప్రజల్లోనూ మీ మీద ఒక గుర్తింపు ఉంటుంది, అలాగే ఈ ప్రజలకు సేవ చేసే వీళ్ళకు కూడా మీరు ఇస్తున్నటువంటి గౌరవ వేతనం తీసుకున్నారు కాబట్టి మీకు ఓట్లేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి అంటే వ్యవస్థలు బాగుంటాయి, మీరు బాగుంటారు, ప్రజలు బాగుంటారని చెప్పిన దాన్ని వీళ్ళు వైసీపీ కార్యకర్తలను పెట్టుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఇంటింటికి వెళ్ళి బెదిరిస్తున్నారు. ఇలాంటి మంచి ఐడియాస్ చాలా ఇచ్చారు. 2019లో అధికారం రావడానికి ఉపయోగపడ్డారు ప్రశాంత్ కిషోర్. 2019లో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పూర్తిగా రాజకీయాలు వదిలేసి ఐపాక్ వదిలేసి రాజకీయాల వైపు వెళ్ళారు. రాజకీయాల వైపు వెళ్ళిన తర్వాత పరిణామాలు ఆయన ఎప్పుడు ఏ పార్టీని ఎలా గెలుస్తున్నాయండి అని చెప్పని అనుకున్నటువంటి అవగాహనతో ఓ మంచి టీవీల ద్వారా సర్వేలు చేయించుకోవడం ఇలాంటివన్నీ చేయిస్తున్నారు. రాజకీయ పార్టీలకి అవకాశాలు ఇస్తున్నారు. సో ఇప్పుడు ఆయన అవసరం టీడీపీకి ఉందని నేను అనుకోను. కానీ అయితే ఆయన మాత్రం టీడీపీతో పాటు ప్రయాణం సాగించాలనుకుంటున్నారు రాజకీయం పరంగా. ఇదేమి ఐపాక్ టీంని పెట్టి ప్రజలను మభ్యపెట్టడానికో లేదా కొత్త సలహాలు సూచనలు ఇవ్వడానికి నేను అనుకోను. కానీ అయితే ఐపాక్ టీం నిర్వాహకుడు రిషి రాజ్ సింగ్ అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం. ఎందుకంటే ఆయన పెళ్లికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు
ట్రావెల్ చేస్తున్నట్టు కొన్ని ఫొటోస్ వీడియోస్ ఈరోజు వైరల్ అవుతూ ఉంటే వాటి ద్వారా తెలిసింది రుచిరాజ్ సింగ్ అనే అతను ఈరోజు ఐపాక్ పనిచేస్తుంది కానీ ప్రశాంత్ కిషోర్ కాదని. కానీ ప్రశాంత్ కిషోర్ 2019 నుంచి పూర్తిగా రాజకీయాల వైపే ఉన్నారు. రాజకీయాల్లో ఉంటూ రాజకీయ సలహాదారుడిగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ ఐపాక్ టీం లాంటి టీంని పెట్టి వాటిని అంటే పార్టీల అధికారులను తీసుకురావడం కాకుండా పార్టీలతో పాటు కలిసి పనిచేయడానికి ఆయనకున్నటువంటి ఐడియాలజీని వాడటానికి మాత్రమే అనేది తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా టీడీపీతో కలిసి పని చేయడానికి, లోకేష్ గారితో కలిసి పనిచేయడానికి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్తో భేటీ అయ్యారు. సో ఈ తర్వాత అంటే ఇప్పుడు 2024 మేము గెలుస్తున్నాం అని చెప్పే వాళ్ళకి ప్రశాంత్ కిషోర్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికలైన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా నేమ్ ప్లేట్ ఇచ్చినటువంటి తెలివైనటువంటి వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని చంద్రబాబు నాయుడు గారితో కలిసారంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గెలవట్లేదు అని సంకేతం మాత్రం చాలా బలంగా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి.